సత్యదత్త వ్రతకథ 5వ అధ్యాయం. కృష్ణానదీ తీరమున అమరపురమున సుకలుడు అను వైశ్యశిఖామణి కలడు. ఇతను అమరపురమునకు వచ్చి వెళ్ళే బ్రాహ్మణులను అతిథులను భక్తి శ్రద్ధలతో సత్కరించి పెద్దల ఎడల గౌరవము ప్రదర్శించుచుండెను. ఈ విధముగా సుకలుడు అందరికీ ప్రీతిపాత్రుడాయను. కానీ అతని ఇంట లక్ష్మీదేవి అడుగు పెట్టకపోవుట వలన తన అక్కగారైన జ్యేష్ఠాదేవి దరిద్రదేవత తాండవము ఆడుచున్నది. సర్వజ్ఞుడు అను బ్రాహ్మణోత్తముడు యాత్రలు చేయుచు అమరపురమునకు విచ్చేసి సుకలుని గురించి పేరు విని ఇంటికి విచ్చేసెను. సుకలుడు ఆ బ్రాహ్మణుని తగు రీతిలో సత్కరించి భోజనాదులను నొసగి గౌరవించెను. సాధువర్తనుడు అగు సర్వజ్ఞుడు ఈ సుకలుని దారిద్ర్య బాధ చూడలేక హృదయము ద్రవించి, ఓ వైశ్యశిఖామణి, నీ దీనావస్థ చూడలేకపోవచ్చున్నాను. మీ దారిద్ర్య బాధ తొలగుటకు ఒక అవకాశము కలదు. నా మాట మీద గౌరవము ఉంచి మీరు సత్యదత్త వ్రతము ఆచరించండి. ఎల్లప్పుడూ కాలము ఒక్క రీతిగా ఉండదు. మీరు ఈ వ్రతము ఆచరించుట వలన అష్టైశ్వర్యములతో తొలతూగగలరని నా అంతరాత్మ ప్రబోధించుచున్నది అని ఆశీర్వదించి వెళ్ళిపోయాను. సుకలుడు తన భార్యాపుత్రులతో సత్యదత్త వ్రతము విధి విధానముగా పాటించెను. ఆ వ్రత విధానము భగవత్ ప్రాప్తికి ఒక సాధనము, శీఘ్ర ఫలప్రదము, సులభమైన వ్రత విధానము అగుట చేత సత్యదత్త వ్రతము ఆచరించిన కొలది దినములకు లక్ష్మీదేవి ఇంటిలోనికి ప్రవేశించినది. జ్యేష్ఠాదేవి వెడలిపోయెను. సుకలనకు దత్త భగవానునిపై గురి కుదిరి భక్తి దినదినాభివృద్ధి పొందెను. ఏకాదశి, పూర్ణిమ, సంక్రమణములే కాక గురువారములందును సత్యదత్త వ్రతము ఆచరించుట ప్రారంభించెను. దారిద్ర్య బాధను అనుభవించుచు సుకలుడు సకల సంపదలతో తొలతూగుట చూసి గ్రామస్తులు కూడా సత్యదత్త వ్రతము ఆచరించుట ప్రారంభించిరి. సహ్యాద్రి సమీపాన మాతాపుర నివాసి విష్ణుదత్తుడు వైదిక నిష్ఠాగరిష్ట పరుడైనటువంటి విప్రుడు. పతివ్రత శిరోమణి సుశీలమ్మ అతని పత్ని. ఆ ఊరి వారిచ్చే బిచ్చముతో కాలం గడుపుదురు. వారి ఇంటి ముందున్న రావి చెట్టును ఆశ్రయించి బ్రహ్మరాక్షసుడొకడు ఉండెను. విప్రుడు వైశ్వదేవము చేసివేసే భూతబలి నారగించు ఆ రాక్షసునకు సాత్వికత అప్పినది. ఆ బ్రహ్మరాక్షసుడిది గ్రహించి ప్రత్యుపకారము చేయదలిచి నిజరూపమున ప్రత్యక్షమై ఏమి కావలిగినో కోరుకొమ్మనెను. బ్రాహ్మణుడు ఆ సంఘటనకు తత్తరపడి ఆలోచన సూర్యుడై భార్యను సంప్రదించెను. చిరకాల దత్తదర్శన కోరికను ఈమె భర్తకు గుర్తు చేయగా విప్రుడు ఆ కోరికను బ్రహ్మరాక్షసునకు తెలిపెను. తన శక్తికి మించిన విషయమని భయపడియు బ్రాహ్మణుని కోరిక కాదనలేక స్వామి మహనీయుడిని 3 సార్లు మాత్రమే దూరమున ఉండి స్వామి దర్శనానికి అవకాశము కల్పించుదునని మాట ఇచ్చెను. ఒకనాడు కళ్ళు బాగా త్రాగుచు కళ్ళు చింత నిప్పుల వలె భయంకరముగా ఉండి మాంసము తింటూ తూలుతూ నడుస్తున్న వానిని దత్తునిగా దూరము నుంచే చూపించి వడిగా వెళ్ళి కాళ్ళు పట్టుకొమ్మని చెప్పి రాక్షసుడు తప్పుకొనెను. ఆ దృశ్యమునకు భయపడిన బ్రాహ్మణుడు తేరుకునేసరికి దత్తుడు అదృశ్యుడైనాడు. ఆ స్వామి మోసగాడని, మాయలో పడవేస్తాడని నీకు చూపించిన నమ్మవని ముందే చెప్పాను. అయినా 2వ అవకాశమును జార విడుచుకొనవద్దని చెప్పి రాక్షసుడు వెళ్ళెను. కొంతకాలమునకు శ్మశానములో సగం తగలబడ్డ కళేబరాన్ని మంటలో నుండి బయటకు లాగి కుక్కలతో పాటు తాను తింటూ తనుగు నిండా ఎండిన రక్తపు చారలు, మెడలో ఎముకల దండ, చెవులకు ప్రోగులు వ్రేలాడదీసుకుని మండే కాంతితో నల్లగా కనబడే వానిని చూపి అతడే మీ స్వామి అని రాక్షసుడు పారిపోయినాడు. విష్ణుదత్తుడు ఏకాగ్రచిత్తముతో వణుకుచునే స్వామికి సాష్టాంగపడెను.
తనకు భంగం కలిగించినందుక కటికవాడు ప్రక్కనే ఉన్న ఎముకతో ఒక్క దెబ్బ వేసెను. వెంటనే ప్రక్కనే ఉన్న శునక సమూహము బ్రాహ్మణునిపైకి ఉరికెను. ఇక తట్టుకొనలేక విష్ణుదత్తుడు పరుగులంకించినాడు. స్వామి నన్ను పరీక్షిస్తున్నారు, నిలబడుదునని ఆశించాను, చివరి ప్రయత్నము వమ్ము చేయదలవని చెప్పి వెళ్ళిపోయినాడు రాక్షసుడు. జరిగిన పరిస్థితి తెలిసి చింతించి భర్తను ఓదార్చింది సుశీలమ్మ. విష్ణుదత్తుడు మాత్రము దేహముపై తనకు గల వ్యామోహానికి సిగ్గు చెందెను. తదుపరి ఒంటి నిండా ఇనుప గొలుసులు వేసుకుని అసభ్య సంభాషణముతో కరకళేబరము నుండి మాంసము నుండి కాకులకు గద్దలకు విసిరేవానిని చూపించి అతడే స్వామి అని చెప్పి హెచ్చరించి రాక్షసుడు వెళ్ళిపోయెను. శ్రీ స్వామి అనుగ్రహము పొందుటమో లేక కొట్టే దాడి దెబ్బలకు శరీరము విడుచుటయో తప్పదని విష్ణుదత్తుడు సందేహించక వడివడిగా వెళ్ళి కాళ్ళు గట్టిగా పట్టుకుని కళ్ళు మూసుకుని దత్తదేవా శరణు శరణు అని వేడుకొనెను. కానీ స్వామి 2 కాళ్లతో విసిరి తన్ని కొట్టి శరీరముపై ఉమ్మివేసి తిట్టసాగాను. అయినా దత్తదేవా శరణు అనుట మానలేదు. కొంతమందికి కొంతసేపటికి విష్ణుదత్తుడి విశ్వాసమునకు భక్తికి ప్రసన్నుడైనాడు. ఇక విష్ణుదత్తుడి ఆనందానికి అంతులేదు. దత్తాత్రేయుడు వరము కోరుకొమ్మనగా ఏమి కోరుకోవలేనో తెలియకో అపరాధమని ఎంచి మరునాడు వారి ఇంట్లో తండ్రిగారి తిదికి భోక్తగా రమ్మని కోరగా స్వామి అట్లే అనెను. మరునాడు వేకువనే లేచి నిత్యకర్మానుష్ఠానము గావించి స్వామి రాకను గమనించి ఆహ్వానించి సకలోపచారములు చేయుచుండా ఆనందించిన స్వామి వారిని పరీక్షింపనించి 2వ భోక్త ఎక్కడా అని ప్రశ్నించగా నిరుత్తరుడై స్వామికి స్నానమునకు ఏర్పాటు గావించి భార్యను సంప్రదించెను. తక్షణమే పతివ్రతా శిరోమణి ముంగిలికి వచ్చి సూర్యనారాయణకు నమస్కరించి భక్తగా రమ్మని ప్రార్థించెను. బ్రాహ్మణ వేషధారి అయిన సూర్యనారాయణుడు ఏతించెను. మరొక తరి పరీక్షించవలనని 3వ భక్త లేక శ్రాద్ధ విధి నిర్వర్తించుట పాడియా అని ప్రశ్నించెను. విష్ణుదత్తునకు ఏమీయూ పాలుపోక మరలా భార్యను సంప్రదించెను. ఆ మహాసాధ్వి చేతులు మోడ్చి అగ్నిదేవునకు నమస్కరించి, దేవా, మాకు నిత్యార్చితుడవు, మా బంధువు, నీవే ఈ సంకటము నుండి మమ్ము రక్షింపవలనని వేడెను. అగ్నియు బ్రాహ్మణ వేషమున భక్తగా వచ్చెను. 3 భక్తులతో శ్రాద్ధక్రియ పూర్తిగా వించి బ్రహ్మ విష్ణు మహేశ్వర స్థానాలలో సూర్య అగ్ని దత్తాత్రేయ స్వామి విశ్రమింపగా పులకితుడై తన్మయత్వముతో విష్ణుచిత్తుడు స్తుతించగా సంతోషాంతరంగుడై స్వామి ఈ స్తోత్రమును నిత్యము పారాయణము చేయువారి కోర్కెను తీర్చేదనని నుడివి విష్ణుదత్తుడు పరవశించి తమరి దర్శన భాగ్యము కలిగించిన ఈ బ్రహ్మరాక్షసుని అనుగ్రహింపమని కోరెను. స్వామి వానికి సద్గతి లభించినది. మీ కోరిక ఏమని ప్రశ్నింప దంపతులిరువురు పెదవి విప్పలేదు. వీరికి మోక్షకాంక్ష కూడా లేదని సూర్యాగ్నులు విస్తుపోయిరి. వెంటనే దత్తస్వామి కల్పించుకుని ఈ శ్రాద్ధ విధి వలన మీ వంశము మోక్షమయమైనదనియో మంత్రమును ఉపదేశించి సత్పురుషులకు ఉపకారము చేయుచుండుమనియో వరమిడి అంతర్ధానమైరి. నిష్కామి అయిన విష్ణుదత్తునకు దత్తాత్రేయ స్వామి అనుగ్రహించుటలో మనం ఎరుంగవలసినది స్వామి భక్త వసుడే కానీ ఆర్తి ప్రధానమైనది. పరీక్షించుట శరణమన్నప్పుడే తానే సానుకూలపరచుటాయన్నది మాయా కల్పితములని గుర్తించవలెను. గోదావరి తీరమున హరిశర్మ అను బ్రాహ్మణునకు అనేక రకముల వ్యాధి పీడితుడగు ఒక కుమారుడు కలడు. ఈ వ్యాధులు నివారణ లేకపోవుట వలన అతనికి మరణము తథ్యము అని వైద్యులు తేల్చినారు. ఇతని భార్య 16 సంవత్సరాల యౌవనవతి, సౌందర్యవతి. ఆ కాలమున ప్రసిద్ధిగాంచిన దత్త ప్రత్యక్ష సాక్షాత్కారము పొందిన విష్ణుదత్తుని శరణు పొంది తనకు ప్రతిభిక్ష పెట్టుమని భార్య శరణు పొందినది.
దత్త వరప్రసాది అయిన విష్ణుదత్తుడు ఈమె యందు కృప కలిగిన వాడే సత్యదత్త వ్రతమును ఆచరింపుమని సలహాని ఇచ్చి ఆమెతో ప్రారంభింపజేసెను. ఒక్కొక్క వారము ఒక్కొక్క సత్యదత్త వ్రతములకు ఒక్కొక్క రోగము తగ్గుముఖము పట్టినది. అలాగే విష్ణుదత్తుడు కూడా దత్త మంత్రముతో విభూతి కూడా ప్రసాదించెను. దీని వలన అతని వ్యాధులు పూర్తిగా నయమైనవి. కొలది కాలములోనే సంపూర్ణ ఆరోగ్యవంతుడాయను. ఆ దంపతులిరువురికి పుత్రులు కూడా కలిగి గొప్ప యశస్సు కూడా పొందెను. ఇంత శౌనక మహామునులు, సూతుడా, నీవు చెప్పిన సత్యదత్తదేవుని మహాత్యమును తలుచుచూ కృతకృత్యులమై ఎల్లప్పుడూ ఆనందమును పొందుదుమని పలికిరి. సాక్షాత్తు శ్రీమన్నారాయణుడే తన భార్యయగు లక్ష్మీదేవి అడిగిన ప్రశ్నకు సమాధానముగా ఈ వ్రతము అంతయు వివరించి, ఈ వ్రతము రహస్యమైనది, శ్రేష్టమైనది అని చెప్పెను. ఇందుకు సంతృప్తి చెందిన లక్ష్మీదేవి, నాథ, నీ దయ వలన నేను ఈ వ్రతము తెలుసుకుని కృతార్థురాలనైతినని పలికి ఆ వ్రతమును ఋషులచే అన్ని లోకములందు వ్యాపింపచేసెను. దూర్వాస మహాముని చేత శాపగ్రస్తుడైన దత్తాత్రేయుడు అన్ని యుగాలలోనూ జనులచే పూజింపబడుచుండెను. కనుక సత్యదత్త వ్రతము ఆచరించు వారికి, ఆ వ్రత కథ విన్నవారికి దుఃఖ నివృత్తి, సుఖప్రాప్తియు కలుగును. సత్యదత్త వ్రత కథ 5వ అధ్యాయము మరియు మొత్తం కథయు సమాప్తము. సర్వం శ్రీ సత్యదేవ దత్త అర్పణమస్తు.